రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గంధర్మంత్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మోడ్తా మండల కేంద్రాలతో పాటు ఎర్గట్ల మండలం బట్టాపూర్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు సువివరంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూభారతి చట్టంలోని కీలక అంశాలైన భూ రికార్డులలో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాస్ పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రికార్డుల నకలు పొందడం ఎలా అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ధరణి పోర్టులో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం ఆయా అంశాలపై రైతులకు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఇంకాను ఈ నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందని దానిపై సలహాలు, సూచనలు చేయవచ్చన్నారు. ఈ సదస్సులో ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎంపీడీఓ గారు మరియు రైతులు అందరికీ నమస్కారాలు. సో మనకి భూభారతి చట్టం అనేది జనవరి 2025లో వచ్చింది. దానికి సంబంధించిన రూల్స్ అనేది మనకి రీసెంట్గా ఏప్రిల్ 14న ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఏ విధంగా డిఫరెన్స్గా ఉందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి భూభారతి చట్టం ఏదైతే ఉందో దాంట్లో అందరికీ కూడా రైతులకి ఏదైతే హక్కు ఉందో హక్కు అనేది మనకి కల్పించే విధంగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి దీంట్లో ఈ చట్టంలో సెక్షన్ 4 అనుకుంటే అవన్నీ కూడా మనకి 1 ఇయర్ వరకు అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో ఆ మ్యూటేషన్, నెక్స్ట్ మనకి ఆ మార్టిగేజ్, ఎక్స్చేంజ్, పార్టిషన్ ఇవన్నీ ఒక సెక్షన్ అంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ మ్యూటేషన్ చేయడానికి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేదా మనకి కోర్టు, సివిల్ కోర్టు ఆర్డర్లు కానీ, రెవెన్యూ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనము సెక్షన్ 8 కింద ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీ. ఇప్పుడు ఏదైతే మనకి పట్టా పాస్బుక్ లో ల్యాండ్ డీటెయిల్స్ ఉందో దానికి ఎటువంటి సర్వే మ్యాప్స్ అనేది లేవు. అదేవిధంగా మనకి ఇంతవరకు మనకి ఉన్న రెవెన్యూ రికార్డ్స్ లో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే నమ్మకంగా ఈ చట్టంలో ఇచ్చింది ఏమంటే అపీల్ అండ్ రివిజన్ ప్రొవిజన్స్. ప్రీవియస్ గా ఉన్న యాక్ట్ లో సో మనకి రికార్డ్స్ అనేవి దీంట్లో ఒక 4 గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధించిన ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. మార్పులు జరిగాయో వాటిని కూడా మార్పుల రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. సో 4 ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసి ఆ రికార్డ్స్ అనేది తహసీల్దార్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. సో అవి ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పిటిషన్స్ అన్నింటినీ కూడా మనం ఆన్లైన్ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే రికార్డ్స్ ఉందో అది టెంపరీగా ఈ రికార్డ్స్ని కొనసాగిస్తారు. బట్ వన్స్ మీరు పిటిషన్స్ అవి మనము రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత ఈ రికార్డ్స్ అన్ని కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక వీడియో ఉంటే ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ తరఫున కూడా అడగొచ్చు. ఈ చట్టానికి కానీ రూల్స్కి సంబంధించి ఇంకేమైనా సింప్లిఫికేషన్ కానీ మీ తరఫున ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మెయిన్ ఆడగల్ప హాని ఉంది సార్. 2016-17 వరకు మాన్యువల్గా క్లోజ్ అయినాయి. అందులో అనుభవదారులు, పట్టదారులు లెఫ్ట్ సైడ్లో ఉంటాడు. సపోజ్ 20 ఎకరాలు ఉంది, 10 మంది అనుభవదారులు ఉన్నారు. 10 మందిలో 8 మందికి పాస్బుక్ ఇష్యూ అయింది. ఇంకా మీ దగ్గరికి ఇష్యూ కాలేదు సార్. అది మొత్తం కూడా పట్టదారు పేరుపైన చూపెడుతుంది. అతను టెక్నికల్గా ఏం చేసిండు, ఈ మొత్తం ల్యాండ్ నాదే అని ఒక కోణం నచ్చింది సార్. మెయిన్ ఇక్కడ తప్పు జరుగుతుంది. తర్వాతనే మనకు అన్ని బుక్కులు అనేది ఇష్యూ అయినాయి సార్. మాన్యువల్లో ఎంట్రీ చేసే ఎవరైతే ఉంటారో ప్రాపర్గా 1952-53 నుండి కూడా వివరణ చేసి ఎగ్జాక్ట్గా కరెక్షన్ చేసి ఇప్పటికీ రైట్ చేయాలని సరిచేసి పాట అనుభవాలు ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా బుక్కులు వచ్చే మాదిరిగా ప్రయత్నం చేయండి సార్.
అనేది ఒకటి నా విన్నపం. పేరమ్మా ఏం పేరు? ఉన్నప్పుడు 81 పట్టలు చేసిన వీటిల కార్మికులు చేస్తే ఇప్పుడు మాకు రైతులు అడ్డం తిరుగుతున్నారు. మామిడి భూములు మాకు ఇల్లు తల లేవు, కట్టుకుంటాం అంతా పేదవాళ్ళని 6 కులాల మంది ఉన్నాం. అలా గవర్నమెంట్ భూమి అమ్మాది? గవర్నమెంట్ భూమి సర్వే నంబర్ 212. దున్నుకుంటుందా ఇప్పుడు మొక్క మీద? మొక్క మీద ఆలు దుంతలేదు, మేము దుంతలేదు. పడ ఉంది ఉట్టిగానే అట్లనే ఉన్నది. గవర్నమెంట్ మీకు ఇచ్చిందా పట్టాలు? వాళ్ళకి ఇచ్చిందా? పట్టలు ఉన్నాను, పట్టలు ఎక్కిస్తారు సార్. నాకు ఫస్ట్ ఇచ్చిన ఉన్నాయా పాస్ పుస్తకాలు ఇట్లా అవన్నీ పాత?